మనం ఏరియా గురించి నేర్చుకున్నాం కదా. ఏరియా అంటే ఆకారం ఆక్రమించే ప్రదేశాన్నే వైశాల్యము అంటారు. దాన్నే ఇంగ్లీష్లో ఏరియా అని కూడా అంటారు. అని నేర్చుకున్నామా లేదా? మిమ్మల్ని ఇప్పుడు 2 గ్రూప్స్గా నేను డివైడ్ చేశాను. మీరు గ్రూప్ ఏ, మీకు గ్రూప్ బి. ఇక్కడ 1 స్క్వేర్ సెంటీమీటర్ ఉండే చిన్న చిన్న స్క్వేర్స్ ఇచ్చున్నాం కదా. ఇప్పుడు నేను ఎంతైతే ఏరియా చెప్తానో దానికి సంబంధించి దానికి తగ్గ ఆకారాన్ని మీరు అక్కడ ఏర్పాటు చేయాలి. స్టార్ట్ చేద్దాం. ఎవరైతే ముందుగా చేస్తారో వాళ్ళకి ఒక పాయింట్ వస్తుంది. 15 స్క్వేర్ సెంటీమీటర్ కలిగిన రెక్టాంగిల్, 15 స్క్వేర్ సెంటీమీటర్స్ కలిగిన రెక్టాంగిల్. లాస్ట్ లైన్ కంప్లీట్ అయిందా? ఓకే. సో ముందుగా చేసింది బి గ్రూప్ కాబట్టి వాళ్ళకు ఒక పాయింట్ వస్తుంది. 16 స్క్వేర్ సెంటీమీటర్స్ కలిగిన స్క్వేర్ అయిపోయిందా? ఫస్ట్ పెట్టిన వాళ్ళు ఏ టీం కాబట్టి ఏ టీంకి ఒక పాయింట్ వస్తుంది. ఓకే. 12 స్క్వేర్ సెంటీమీటర్స్ ఏరియా కలిగిన ఒక రెక్టాంగిల్. వెరీ గుడ్. ఓకే. 18 స్క్వేర్ సెంటీమీటర్స్ కలిగిన ఒక రెక్టాంగిల్ని ఏర్పాటు చేయండి. వెరీ గుడ్. ఓకే. ఓకే. పాయింట్ ఎవరికి వస్తుంది ఇప్పుడు? ఏ టీం. 20 స్క్వేర్ సెంటీమీటర్స్ ఏరియా కలిగినటువంటి ఒక రెక్టాంగిల్. చూద్దాం ఈసారి పాయింట్ ఎవరికి వస్తుందో. ఫస్ట్ టీం పాయింట్ ఎవరికి వస్తుంది? బి టీం.